హాయ్ గౌతమ్. హాయ్. పెళ్ళికి వెళ్ళాను, మీరు రాలేదు. నేనెందుకు రావాలి అక్కడికి? మీ మధ్య గొడవ ఏంటో అడగడానికి రాలేదు, బట్ క్లోజ్ ఫ్రెండ్స్ వెడ్డింగ్కి వచ్చుంటే బాగుండేది. ఆ పెళ్లి వల్లేగా ఇదంతా. నేను ముందే అన్నాను రే మీరు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతారని. కానీ వాళ్ళే అన్నారు లేదు మావా, మనం కలిసే ఉంటాం, చివరి వరకు ఫ్రెండ్స్గానే ఉంటాం, నేను వదిలి ఎక్కడికి వెళ్ళాం అని. వెళ్ళిపోయారు. నాకు అర్థం అవుతోంది. నీకు అర్థం కాదు. చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం. నాకు అసలు ఒంటరిగా ఉండే అలవాటు లేదు తెలుసా. పెళ్ళైతే ఏంటి, ఇదే ఊళ్ళోనేగా ఉన్నారు, ఎప్పటిలాగే మీరు కలిసి ఉండొచ్చుగా. ఎప్పుడైతే వాళ్ళ జీవితాలు ముఖ్యం అనుకుని వెళ్ళిపోయారో అప్పుడే వాళ్ళు నాకు వద్దనుకున్నాను. వీళ్ళేంటి, ఇన్నేళ్లుగా నేను మా నాన్నతోనే మాట్లాడడం లేదు, ఆయన్నే క్షమించలేదు. నువ్వు బయలుదేరు ప్రియా. ఐ జస్ట్ వాంట్ బి అలోన్. ప్లీజ్ లీవ్. హాయ్ కార్తిక్. హాయ్. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఓకే. అక్కకి ఫోన్ చేసావటే? ఎందుకే ఇంత లేట్ అయింది? కార్తిక్ పాపం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఎంతసేపు నేను మాత్రం మాట్లాడుతూ ఉంటాను చెప్పు. పాపం మా గౌతమ్ ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్నాడు. ఆ సంగతి తర్వాత చూసుకుందాం, ముందు వెళ్ళి వాడితో మాట్లాడు. ఏదైనా ఇచ్చారా తాగడం? ఇంతవరకు 4 టీలు తాగాడు. ప్రియా, హాయ్. టైర్డ్గా ఉన్నట్టున్నావు. No, కాబట్టి I'm నేను fine. నువ్వు పెళ్ళికి వెళ్ళవని అమ్మ చెప్పారు. వెయిట్ చేసి మీట్ అయి వెళ్దామని యూఎస్ నుంచి కూడా ట్రై చేశాను. ప్రియా, అమ్మ అటెండ్ చేశాను. అమ్మతో కూడా ప్రియా, గౌతమ్, ఐఎమ్ వెరీ సారీ అమ్మా. నో ప్రాబ్లం అంకుల్. ఏం బేబీ, నేను చచ్చిపోతే నా కోసం నువ్వు తాజ్ మహల్ కడతావా? స్థలం ఆల్రెడీ కొనేసాను చిట్టి, నువ్వు చావగానే కట్టించేయడమే. అందరూ ఉన్నప్పుడు నడుము గిల్లుదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? బాగా చెప్పండమ్మా, చెప్పి నాకు ఇసుగు వచ్చేసిందంటే. మాలుడు గారు నన్నే పోలారు, మీకు నడుము అంటే ఇష్టమేమో, నేను ఆ ఏరియాలో వీకే. హలో, ఎంతసేపని వెయిట్ చేయమంటావు? ఎక్కడున్నావు నువ్వు? ఆ రోజు ఓ జ్యువెలరీ షాప్ లో నువ్వు ఒక డైమండ్ నెక్లెస్ చూసి నచ్చిందన్నావే. అవును అవునవును, రెడ్ డైమండ్ ఖజానా జ్యువెలర్స్, కరెక్టా? ఆ ఖజానాకి ఎదురుగా ఉన్న వైన్ షాప్ లో మందు కొడుతున్నాను. ఏంటి విషయం? రాసి రాని
పారు రోసి అనేది ఎవరు? ఆ, అది నా ఫ్రెండ్ ఇంటి కుక్క పేరు. ఆ కుక్క ఉదయాన్నే ఫోన్ చేసింది. మామా రేయ్ ఏంట్రా ఇంత లేటు? రేయ్, రాత్రిళ్ళు బయటికి వెళ్ళకూడదని పెళ్ళం ఒకటే టార్చర్ పెడుతోందిరా. సర్లే అది వదిలే. నువ్వెలా ఉన్నావు? ఏదో ఉన్నాను మామ. ఎప్పుడు ఒకటే నస. డ్రింక్ చేయకూడదని ప్రామిస్ చేయించుకుంది. అది పర్లేదు మామ. మీకు నేను ముఖ్యమా, మీ నీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముఖ్యమా? యాజ్ ఇట్ ఈజ్ రా. రేయ్, సో నువ్వు ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్వి. అవునరా మామ. ఈ ఆడాళ్ళు ఇంట్లో కూర్చుని వాళ్ళు వేసుకున్న బ్లౌజులకి, కొట్లో ఉన్న పట్టు చీరలకి కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో మనసులోనే ఊహించుకుంటారు. కానీ మనకి ఉదయం వేసుకున్న డ్రాయర్ కలర్ కూడా గుర్తుండి చావదు. అవునరా, ఎవడికి తప్పేది కాదు. రేయ్, ఇంకో గంటే టైం ఉంది. నేను ఇంట్లో ఉండాలి. తొందరగా పోసేయి. తొందరగా రా. ఇవ్వరా. ఇదిగోరా. ఏంటి మావా? ఇది ఆ యదవ కోసం. వాడికి ఫోన్ చేసి చూద్దామా? వాడి గురించి నీకు తెలుసు. వాడు ఎంత పెద్ద ఇదో. వాడు చచ్చిన ఫోన్ చెయ్యడు, తీయడు. బాధగా ఉంది మావా. మనం లేకుండా వాడు బాధపడుతుంటాడు. రేపు పొద్దున్నే వెళ్ళి మాట్లాడదాం మావా. రేయ్, వెళ్ళిన ఫోన్ మీద ఫోను. నేను బయలుదేరతాను. ఈ డ్రింక్ ఇట్స్ ఓకే. ఆడెలా లేడుగా, ఇది కూడా నేనే వేసేస్తా. ఓకే మావా, సీ యు. బై బై. బై బై. ఏ హాయ్. హాయ్. సన్నీ దీన్ని మీకు ఇమ్మన్నారు. ఎందుకిది? యాడ్ చాలా పెద్ద హిట్ అయింది. క్లయింట్స్ చాలా సంతోషంగా ఉన్నారు, అందుకే. ఇట్స్ అ నైస్ న్యూస్. సన్నీకి నా మీదేం కోపం లేదుగా? కోపమేం లేదు. తర్వాత మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి కలవమన్నారు. ఓకే. అన్నట్టు మీతో చెప్దామనుకున్నాను, కానీ ఆ రోజు మీరు డిస్టర్బ్డ్గా ఉన్నారు. దేని గురించి? నా యాక్సిడెంట్ అప్పుడు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఇలాంటివి ఫ్రెండ్స్ మధ్య చెప్పుకో. ఎలాంటివి? ఈ సారీ, థ్యాంక్స్, ఆల్ దిస్ స్టఫ్. గొడవ పడ్డా కూడానా? గొడవ పడ్డా కూడా సారీలేని చెప్పుకోం, అలా మాట్లాడేసుకుంటాం. రే, ఎవర్రా రంగులు రాట్నం ఆఫ్ చేసింది? హాయ్ ప్రియా. హాయ్. ఆడు పెద్ద హిట్ అయిపోయినట్టుందిగా. అవును. షుగర్ ఉన్నవాడు గంట గంటకే పాట పాడినట్టు టీవీలో నిమిషానికి మన యాడే వేస్తున్నారు. ఆ చింపిరి చింపాంజీ సన్ని చెప్పినట్టుగా మనకి ఇంకో యాడ్ ఇస్తాడుగా. తప్పకుండా. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్రియా, వీళ్ళు బయటికి వెళ్ళమను. రే, ప్రియాని ఎందుకు పీసీఓలా వాడుకుంటున్నావు? మొదట్లో ఇంతే, మొహం మాడిపోయిన సిజలర్లా చిట్పట్లాడిస్తాడు. మాట్లాడించావు అనుకో, హాట్ చాక్లెట్ పోసిన ఐస్ క్రీమ్ లా కరిగి కలిసిపోతాడు. జస్ట్ టెల్ దిస్ గైస్ టు గెట్ అవుట్. ఐ వాంట్ బి అలోన్. అయ్యో, నిజంగానే మన మీద కోపంగా ఉన్నాడు రా. లేకపోతే ఇంగ్లీష్ లో మాట్లాడు. ఊరుకోరా, వాడిని రచ్చగొట్టుకో. ప్యాకాట్లో లైఫ్ లాగా మన ముగ్గురం చాలా రోజుల తర్వాత కలిసాం. మావా, మందు బకెట్ చికెన్ ఆర్డర్ చేయి. ప్రియా, ప్లీజ్ మీరు బయలుదేరిపోండి. ఎందుకంటే ఇప్పుడు వాడు మమ్మల్ని తిడతాడు. ఆ తిట్లు మీరు వినలేరు. అవును, ప్లీజ్ వీడి బూతుల మీద బయలుదేరిపోండి. తీసేసి చేయొచ్చు ప్రియా. అన్ని బూతులు వచ్చి మనోడికి నువ్వు తట్టుకోలేవు. మీరు వెళ్ళిపోండి, మీరు ప్లీజ్ వెయిట్. ప్రియా, నువ్వు వెళ్ళు ప్రియా. వాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మెడబట్టి బయటికి ఇంటిలోకి వెళ్ళమని చెప్పు. రే మామ రా. రేయ్, మనం ఎందుకు బయటికి వెళ్ళాలరా? మనం ఈ కంపెనీలో పార్ట్నర్స్. ఒక్కొక్కరు 20 లక్షలు పెట్టాం. కొడితే ఊరుకుంటావా? ఆ డబ్బు నేను 1 month లో తిరిగి ఇచ్చేస్తాను. ఏయ్, ఇప్పుడు బయటికి వెళ్ళమని చెప్పు. రేయ్, ఇక మీద నువ్వు పిలిచినా కూడా రాన్రా. నీ ఈగో తీసి చెత్తపుట్టులో పడేరా. రే, మా వాల్యూ నీకు ఇప్పుడు తెలియదురా, కానీ లైఫ్ లో మాలాంటి ఫ్రెండ్స్ నీకు దొరకరు, గుర్తుంచుకో. ప్రియా, నువ్వు బయలుదేరు.